ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రము. శ్రీరామనవమి ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైంది, పవిత్రమైంది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటలు చూసుకొనిడి వాడు. ఇంటి లోపల చేయి పనులన్నీ రాధాకృష్ణమాయను భక్తురాలు చూసుచుండెను. ఉత్సవ దినముల్లో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామాంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దిని మామూలుగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేటిది. ఈ పని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిరిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారముగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడి వారు.